సరే కానీ బాబు గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయా? ఆ ఫోటో దేనికి బాబు? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న పడ్డ దిగించినట్టు. సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూశారు, ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరి ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో మీద కాలు పైకి ఎత్తుతున్నాడు, ఒంగోలు పెడతాడుగా దండం. అది నాటుకోరా ఎండింగ్ సీన్ ఆయన. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అవడం లేదు. అమ్మాయి వస్తున్నాను ఆయన, తమరు వచ్చారంటే సింగారించుకుంటారు. సింగారించుకుంటుందా? షూటింగ్కి ఏమన్నా? అదేంటి పాప అలా అంటారు? తమరు వస్తున్నారని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించలే మరి పిలిపి. అమ్మి నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు అని ఒకే రీతిన కలవరిస్తేవి కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల కుప్పమ్మ. ఏంది కుప్ప కుప్ప అన్నా? అప్పు కోసమా? అప్పు కోసమైతే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు, వేస్ట్ మాటలు ఏం చెప్పుతున్నది. అమ్మాయి మిమ్మల్ని మేజువాడికి వచ్చిందో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి గారు? అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు, కొండకి సత్తు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుద్ది. ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయుడు సంపంగనామాలే ఆ నామమ్మా నామాలను తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పాలు చెడామని. ఈ చెలాపడి మాట ఎలా ఉన్నా ఈ వృద్ధు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కాలంలో మంచంలో ఏకెగిరి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచంలో ఏ దగ్గర పడుతుంది బాబు? నా తప్ప మంచం కింద ఎవడని ఉన్నాడేమో చూడు. అదే కాదు, మీ మీద పెన్న పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అజెత్తి కాదు, ఆయాసం కాదు. సేల్ చేసి చూస్తే చెరు కొట్టోడు కంగారు పడతారు, ఎలా పడుతుంది. అదే పోలీసు వాళ్ళు ఫారం పోకుండా భయపడ్డట. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదా? టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏంటే? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమ నాయన రొచ్చు 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 వచ్చేసేపు బట్టలకి ఎందుకు బర్మా సుట్టని ఈ ముండకెందుకో ఇంగ్లీష్, సింగుడికి ఎందుకురా పత్తి పేరమంటే సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. కుక్క నేను అలా అనుకోను, సునకోని సుబ్బారావు గారు అనుకో. అసలు కుక్క మాట మీకు ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బోడెప్ప ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూసి ఎదురైతే ఎల్లికల పడ్డంటే ఏదో లాభం తగ్గిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ వృద్ధు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల ముఖం, చిత్రమైన ముఖం అంటే ఎవరిది బాబు? నీదే. ఓసిని ఇరుపు తగలబడగలిగే అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి. తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా పొట్టైన తోడని గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిది. తమరు మాత్రం ఏం తక్కువైనా మన భారతదేశానికి బల్లకట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే ఎలా ప్రకారం? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ముండని పెడేరు అబద్ధం ఆడగలనా? నేను వచ్చింది నీ భంగిమలు చుట్టానిక, అమ్మాయి బామ్మ కలమలు చుట్టానిక. పిలిపించి అమ్మాయిని అమ్మ కడుపు ఎవరు తెలియదు. పొంగు మీద ఉండాలి మనిషి నాగని ఇవ్వాలండి. పొంగు మీద ఉండాలి ఆయన అడిగితే సంబడం తొందరపడదు. అన్నీ బాబు గారు వచ్చినంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏంటి? ఆయనకేం కన్నా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మంతుడు, తప్ప అక్కడ వచ్చింది భాగ్యమనగా కుబేరుడు, అది కూడా ఉంది తొందరగా. కానీ దానమ్మకు కరుడమ్మా మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్టులో నిలవన్న తిరిగి రారాదమ్మ. కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొండలో దూరాడు. అంతే. ఆయన అడగలేదు అచ్చం అంతరమే సత్తా సాయి పెడితే తల్లి. ఇంకా నయ్యం లుంగిలే మీరు అక్కడ సాయి ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందని నీ త్రాసు. ఎటు మొగితే ఈ ముండకే లాసు.
లాసు అన్ని ఇదేదో లాసు అన్నాడు దాడు క్లోజ్ అయిపోయి నాసి రకం లాగా నాశనం అయితే ఉంచుకొని నంచుకోవు మధ్యకాలంలో మామిడికాయ ముక్కలాగా అమ్మ సరే బాబు ఆ. ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది నేరానన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చికెళ్తే కాలు పెట్టా చెయ్యి పెట్టా శ్రీకాళి కన్నావ బట్టి 4-5-6 సార్లు శాంపిల్కి వెళ్ళాను 7 సార్లు వెళ్ళా ఇంకా శాంపుల్ వేరే ఉందా సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు సున్నా కనుక్కొని అమ్మాయి పట్టింపు లేకపోయేది తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది నాది ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా తప్పున్నారా తమరెక్కడ తమ దర్జా ఎక్కడ రాజుగా ఉండ రంగనాయకి ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్మం తక్కువచ్చు నాది లతప్ప పాపం. ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాకరించి చేకరించి ఆకుని సర్దుకొని సరిగ్గా ముద్ర ఏమండి ఏమన్నాయన ఇంత వచ్చింది మీకెప్పుడు రాదా రాదు బాబు శాంపుల్ కూడా రాదా వచ్చిన వారగానికి అంతో ఇంతో వస్తుంది మీలా ఉడత పొడిచిన ఉండ్రులో మాత్రం ఎంత రాదు ఇంకేం వస్తుంది మునక తడారిపోయింది చక్కగా సెలవిచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా పక్కల దూరం లేదు మాకు తడారిపోతే తప్పే ఉంది సరిగని బాబు మనకు అదే ఉంటా ఏం తిక్క కాదు బాబు ఓహో తీట తిట్టా కాదు తీటా కాదు అదేంటి ఇలా దగ్గర రండి వదిలే అమ్మాయి చూసి నీకోసం వచ్చారనుకుంటుంది ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పాడు చెప్పు ఫోన్ దగ్గర నాకేం తెలియదు ఆయన పోయేందుకు నేను గొట్టంలో చెప్పినట్టు చెప్తాను ఎట్లా చెప్పు నాకు అర్థమైనట్టు చెప్పు అదే బాబు గారు ఈ వ్యాపారం ఏది ఈ వ్యాపారం ఏది ఉన్నమో వ్యాపారం ఏమి అమ్మ కడుపు మాడ వ్యవహారం తెలియదమ్మా అదే నీకు అర్థం కాలేదు ఆయన మా టోన్ అడ్డం పెట్టుకుని బ్రోకర్ ఉండకూడదు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకి ఎందుకులే బాబు అదే బాబు నల్ల మందు వ్యాపారం అసలు ఈ అమ్మ కడుపు మాటది స్మగుళ్ళు వ్యాపారం వాళ్ళింటే బాగా అడుగుతారు ఈకపోతే 7 కడ్డీలు వెనకలాడతారు విజయం తెలియదే నల్లమంది అవును బాబు. మనకు లేదు మన అత్త కొంచెం అవసరమా అవసరమని నెలగంటారే పూటకు తొడగని తుమ్మన్నారు కానీ పూర్తిగా పడుతుంది ఓయబ్బో ఇది గజమన్నారా పన్నే అన్న పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడతారు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాం వెళ్ళి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయ ఇంత శుద్ధమ్మతా చాలా సైజు పెంచడం సైజు పెంచే నా సంచి పట్టద్దు ఎట్టా తింటా ఎలా ఏమిటి ఆయన అల్లు గారి పేరు చెప్పు నేను నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుండినా ఇంకేం కదలేదు ఇంజిన్ సలబడింది ఏమందము ఏ సోకు